పర్టికులర్ సిమ్టమ్స్ గురించి చెప్పుకున్నాం కదా. తల నుంచి పాదాల వరకు కూడా వాళ్ళకి ఏమైతే ఇదివరకు ఉన్నాయో అవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలన్నమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంతకుముందు ఏంటో లేదో కనుక్కొని మనం వీటన్నిటిని కూడా జాగ్రత్తగా కేస్ టేకింగ్ చేసుకోవాలి. ఏదైనా మనం దాని తర్వాత ఓకే మనం అంతా పట్టిక ప్రిపేర్ చేస్తాం అయిపోయిందా అంటే లాస్ట్లో ఇంకొద్దిగా మిగిలింది. ఏంటంటే అటెండెన్స్. అంటే ఆ పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, తీసుకొచ్చిన వాళ్ళు, లేకపోతే తన్ని జాగ్రత్తగా ఇంట్లో చూసుకుంటున్నటువంటి వాళ్ళు, పిల్లలైతే పేరెంట్స్, అదే పెద్దవాళ్ళైతే వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళని కూడా కనుక్కోవాలన్నమాట. మనకి ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఒక పిల్లవాడు వచ్చాడు అనుకోండి, కోపం ఉందా అని అడిగితే లేదు అంటాడు. వాళ్ళ అమ్మని అడిగితే విపరీతమైన కోపం అండి, వద్దు అంటే చాలా చేతులు ఏది ఉంటే అది విసిరేస్తాడు అంటే రాసుకోవాలన్నమాట. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ది particular symptoms we have to inquire the attendants, family members, friends, those who bring the patient to us. If he is child, we should inquire parents. If it is about parents in old age, then we have to inquire their children. For example, if we ask that person, he may say, if you have any anger, he will say no, it is normal only. But if we ask his wife, then she will say very ferocious. If we say no, or whatever he asks, if we are late to supply it for few moments, he will throw the things in his hands. కొంతమంది తెలియదు పాపం. మామూలుగా మనకి జనరల్గా ఏం అలవాటు ఉంటుంది, వెళ్ళి మాకు తలనొప్పి అంటే ఒక మందు, కడుపులో నొప్పి అంటే ఒక మందు, జ్వరం అంటే ఒక మందు తీసుకుని అవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి దాంతోపాటు గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటిది ఇవన్నీ ఒక సెట్ ఉంటుంది అనమాట. అవి వేసుకోవడం అలవాటు అయిపోతుంది. వెళ్తే నాకు కడుపులో నొప్పండి అని మొదలు పెడితే ఎప్పటి నుంచి ఉంది, ఎలా వచ్చింది, కొంతవరకు నయం. నీకు కోపం వస్తుందా రాదా, ఏమంటారా వీడు అవన్నీ అడుగుతున్నాడు. కడుపు నొప్పికి మంది ఎవరా అంటే కోపం వస్తుందా లేదని అడుగుతున్నాడు ఏంటి అనుకుంటాడు కదా. సో వాడిని ఎడ్యుకేట్ చేయాలి కొంచెం. సో వెన్ ఏ పేషెంట్ కమ్స్ టు us, generally what is the general habit? If he comes with stomach pain and headache and fever, there are 3 kinds of medicine, and as he is taking 3 kinds of medicine, a gastric medicine, so there is a set of medicines. Generally this is the habit. So when he comes to us for help, he says, I am suffering with stomach pain. Then we inquire about origin, since when, after which, when it is aggravated, ameliorated, that is okay. Later what we will ask, do you have any anger or depression or something else? Then he is surprised. I came for only stomach pain, why do you need all these things? So it is our duty to educate in minimally. It is not necessary to take all homeopathic class, but it is necessary to educate patient for whom we are giving medicine. సో కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి ముందు వచ్చి ప్రత్యేకంగా లక్షణాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళతో మామూలుగా ప్రవర్తించి వేయవలసినటువంటి కేసెస్ కొన్ని ఉంటాయి. అవి సపరేట్గా ఉంచుకోవాలన్నమాట. అందులో ఇంకా వాడు చెప్పినవి తప్ప ఇంకేమి కనిపించకూడదు, కానీ మిగిలిన వాళ్ళు చెప్పినవి మన మనసులో ఉండాలి. అలాంటి కేసులు ఉంటాయి కొన్ని. ఇన్ సమ్ కేసెస్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద పేషెంట్ సపరేట్లీ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అదర్స్, and with the person directly we have to write down what only he tells to us. Those are some cases. మాస్టర్ గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చింట, చాలా బాధలో ఉన్నాను మాస్టర్ గారు,
నా లైఫ్ అంతా ఇలా అయిపోయింది, నేను ఎప్పుడు భక్తిగానే ఉంటాను. మాస్టర్ కనిపెట్టేది, ఏంటమ్మా మీ ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? చాలా దారుణం అండి, అసలు ఏం చేస్తున్నాడో తెలియదు. ఆఫీస్లో ఆయన చుట్టూరు ఆడవాళ్లే ఉంటారు, ఇంటికి సరిగ్గా వస్తున్నాడో తెలియదా? ఓ ఏడవడం మొదలుపెట్టి. సరే సరే అలాగే అమ్మా, మరి మీ ఆయన తీసుకురా, మరి చూడాలి కదా ఆయన కూడా చెప్పాడు. సరే ఆయన తీసుకొచ్చిన తర్వాత మాస్టర్ గారికి ఎంతసేపు ఒక గ్లాన్స్ చూస్తే వాడు పూర్వజన్మలు తర్వాత వచ్చే జన్మలు అన్నీ ఒక గ్లాన్స్లో కొట్టేస్తారు. అంటే ఎందుకని వాళ్ళకి తెలుస్తుందంటే వాళ్ళు తొందరగా ఇవల్యూషన్లో ఇవాల్వ్ కావాలి అనేటువంటి ప్రేమతో చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ అర్థమైపోతాయి చూస్తున్నాం. అంటే అది డెవలప్ చేసుకోవాల్సింది మనం. తెలిసిపోయేటప్పటికి సరే ఆయన పిలిచి, సరే కొంతసేపు నేను ఆయనతో మాట్లాడతానమ్మా, లేకపోతే మళ్ళీ ఆయన మందు వేసుకోవాలంటే అలాగే మాస్టర్ ఆయనతో చెప్పారు. ఏంటి సంగతి? ఏం లేదు మాస్టర్, లేదు. ఏంటి ఇలా చెప్తుంది, ఇది కదా కరెక్ట్ అంటే ఏమిటి? ఆయన వైపు నుంచి ఏం లేదు పాపం. ఇంటి దగ్గర నుంచి 10 నిమిషాలు వాళ్ళ ఆఫీసు, బయలుదేరి ఆఫీస్ అవ్వగానే మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తాడు. అలాగే మళ్ళీ సాయంత్రం ఆఫీస్ అయిపోగానే 5 నిమిషాల లోపల వచ్చేస్తాడు. అయినా కానీ అనుమానం అన్నమాట ఆవిడకి. అంటే ఎవరికి మందు కావాల్సింది? అదనమాట. కాబట్టి ఆవిడ గురించి కావాల్సినటువంటి లక్షణాలు అడిగి మళ్ళీ ఇద్దరిని తీసుకొచ్చి, అది నువ్వు కరెక్ట్ అమ్మా, నువ్వు చాలా బాధల్లో ఉన్నావు, ఇంత బాధల పరిస్థితి అసలు ఎలా ఉండగలిగావు ఇన్ని రోజులు? అవును మాస్టర్, ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా ఇది గమనించలేదు, నేను చాలా వీక్ అయిపోయాను అంటారు. మరి అలాగైతే మరి ఆయనకి ఎలాగో మందు వేస్తాను, మరి నీకు కావాలంటే చూడు, నీకు ఈ నీరసం తగ్గి నీకు మందు కావాలంటే వేస్తాను అన్నాడు. అలాగే మాస్టర్, మీరు ఇస్తే ఎందుకు కాదంటాను, ఇవ్వండి అని అనేటప్పటికి ఆవిడకి కావాల్సినటువంటి మందు ఆవిడకేశారు, ఆయనకి పంచదార మాత్రలు ఇచ్చారు. ఒక నెల రోజులు అయిన తర్వాత వచ్చారట వాళ్ళు. వచ్చి, ఏంటి మీ ఆయన ఎలా ఉన్నాడు? మహా కొంటే మాస్టర్ గారు, మామూలుగా కాదు. అంటే మాస్టర్ గారు అంటే సీరియస్గా ఉండాలి, డిస్పెన్సరీలో జోకులు అవి కూడా అలా ఏమి ఉండదు, హాయిగా ఉండాలి. దానికోసం హ్యూమర్ని ఉపయోగించేవాళ్ళు అనమాట మాస్టర్. ఏంటి ఆయన ఎలా ఉన్నాడంటే, బాగానే ఉన్నారు మాస్టరు, కొంతవరకు నయమైంది అంటే ఎవరికో తెలియదు. అలాగా ఇంకో 2 నెలలు అయ్యేటప్పటికి, ఏంటి ఏమంటున్నాడు మీ ఆయన అంటే, ఏందో మాస్టర్ అదేదో పీడకల్లా నడిచిపోయింది, అసలు ఆయన వైపు నుంచి ఏమీ లేదు, లాస్ట్లో నేను చూసుకుంటే నా దగ్గర నుంచే తప్పు ఉంది అని చెప్పింటాడు. అంటే చూసారా ఆ ఫ్యామిలీ ఎలా నిలబెడతారో, మాస్టర్ ఎలా నిలబెట్టగలరు. అంటే ఒక స్టేక్ అనమాట. ఇంట్లో నరకమైనటువంటి వాతావరణం నుంచి ఎలాగా ఫ్యామిలీ హాయిగా ఉండేటువంటి స్థితికి మాస్టర్ గారు తీసుకొచ్చారు. సో వన్స్ a lady came to master. She was an elderly lady and she said, my life is at stake, nobody is taking care, my life is over, nobody is understanding me. Then master, 5 minutes master know everything about her, no? So he asked, what happened, tell me about your husband. Then she was surprised. Then she said, in his office there are many ladies, I don't know with whom he is wandering with. So he is not looking at me, he is not understanding me. So like that she used to say. Then master knows everything. Then he asked, oh, bring him, I will inquire him separately, because he should know that I am giving a medicine to him. So he has an interview with his husband. Then he said, what is the matter? Then he is a bit shy and he is shying to tell the truth. Then I inquired about his wife directly. Then he burst out and he said, since marriage my life is horrible, she has suspicion on me, I am roaming and I am misbehaving with other people, she has much doubt on me. So master said, I know, just I want to confirm. Then later both he asked, then with her, what master said, you are so much tired mentally and physically because of this behavior of your husband, so you are very weak, if you need I can also give you medicine. Then she said, oh master, I welcome you,
If you want to give medicine, then what is needed? So master has given medicine to both. So master has given medicine required to her and normal placebo to her husband in front of her eyes. And after 1 month, master asked, what about your husband? She said 50% he is better, his behavior is better. Very good, master said. Later, after 2 and 3 months, then again master said, what about your husband? Then she said, oh, it is my mistake, master, when I thought of myself and inquire into myself, then it is my mistake only. His behavior is not at all. He is not at all misbehaved with me. He is very faith in me. So, like that, we have to know to whom we have to give medicine. So, family members, friends, we have to inquire about their behavior, habits, etc. కాబట్టి అవన్నీ కూడా మనం తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి. అలాంటి అనుమానం కేసులో వాటిలో మాకు ఒకవేళ మాస్టర్ గారు మన దగ్గరికి వచ్చినప్పుడు మన కేస్ షీట్లో ఏం లేదు, మాస్టర్ గారు మందు ఇచ్చారనుకో, మీ అనుమానం ఎలా ఉంది అని అడగకూడదు. మనం కొత్తగా నేర్చుకున్నప్పుడు అప్పటి నుంచి ఎక్కువ అవుతుంది. వీళ్ళు కరెక్ట్గా మందులు వేసారు లేదా అనుమానం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి కదా. తర్వాత అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటి? అబ్జర్వేషన్ ఆఫ్ హిస్ బిహేవియర్, టెండెన్సీస్, యాటిట్యూడ్, ఫ్యామిలీ ట్రైట్స్. ఇది డాక్టర్కి సంబంధించినటువంటిది. లాస్ట్ది అబ్జర్వేషన్ ఫ్రమ్ అవర్ సైడ్. అంటే ఎవరైతే హీలర్ అక్కడ కూర్చున్నారో వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సినటువంటివి. ఎందుకంటే కొంతమందికి చెప్పడం చేత కాదు. కడుపు నొప్పితో ఎక్కువ బాధపడుతున్నాడు, కుంటుకుంటూ వచ్చాడు లోపలికి. ఏమయ్యా ఏముంది అంటే కడుపు నొప్పి అండి అని. ఇంకా ఏమన్నా అంటే ఏం లేవు. మరి ఎందుకు కుంటుతాం అంటే ఏదో నిన్న చిన్న దెబ్బ తగిలిందండి, కాలు కూడా నొప్పిగా ఉందండి. కాబట్టి అబ్జర్వ్ చేయాలి, రెండు మనం పరిగణలోకి తీసుకోవాలి. అలానే బాగా నీరసంతో వచ్చాడు వాడు, చెమటలు పట్టేసి ఉన్నాయి. ఏమయ్యా ఏంటంటే నీరసం అండి, ఊపిరాట్లేదండి. ఏమైంది? ఇంకేం లేదండి, నీరసమేనండి అంటే చెప్పడానికి కూడా వాడికి ఓపిక ఉండదు. ఏమిటంటే నిన్నంతా వాడికి విరోచనాలు అయ్యే తర్వాత నీరసం వచ్చింది. ఆ విరోచనాలు మనం పరిగణలోకి తీసుకోలేదనుకోండి, నీరసానికి ఒకదానికి మందేస్తే తగ్గదు. అర్థమైందా? సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు అబ్జర్వ్ ది బిహేవియర్, టెండెన్సీస్, ది అవుట్లుక్ ఆఫ్ ద పేషెంట్ ఆల్సో. Sometimes the patient complains only about his headache or stomach pain. He comes to us limping. Then we ask what happened. He says, I am suffering with terrible headache. Then we inquire, then why are you limping? Then he may say, I have a boil on my leg, I could not walk. Because that is not so intensely, he is not suffering so intensely. His intensity is in headache, but we have to note both. అలానే అక్కడ లైన్లో ఉంటుంది వాడు వచ్చి, ఏంటండి ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏదో ఫ్రీగా మందులు ఇస్తున్నారు కదా, మాస్టర్ గారు మొహం చూసి వచ్చాం మీ దగ్గరికి. అవన్నీ మనం విడిగా వాళ్ళ లక్షణాల కింద రాసుకోవాలి. సమ్ పీపుల్ ఆర్ కమ్, we ask him to wait for their turn. Then they ask, we came here by seeing the photo of master. On the name of master, what you are doing? Nonsense. So much time you are taking for every person. We are officers in our field. You are treating us like common men. So we have to note these symptoms. These as his own symptoms separately. So when we are giving medicine, we have to include these symptoms also. కాబట్టి ఇవన్నీ మిస్ అయిపోయాం అనుకోండి, పిల్లలు అలా వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి మనం నెంబర్ కార్డులు ఇస్తాం కదా, వాళ్ళ పిల్లలు నేను ఆడుకుంటా అని తీసుకుంటాడు. ఏం చేస్తాడు? తీసుకుని చింపేస్తాడు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు పేరెంట్స్కి. ఇది పొరపాటు తిరిగిందండి అంటే మనం కోపడి లాభం లేదు, అది వాడి సిమ్టమ్ కింద రాసుకోవాలి. సో ఏ చైల్డ్ కమ్, వెన్ వీ గివ్ హిమ్ ఏ నెంబర్ కార్డ్, he will tear it in front of us. So it is his own symptom. Like that we have to include what we observed from their behavior.
అబ్జర్వేషన్ ఆఫ్ హిజ్ అటెండెంట్. వాడితో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయాలి మనం. ఒక తల్లి వస్తుంది పిల్లాన్ని తీసుకుని, వీడు అస్సలు చదవట్లేదండి అని చెప్తుంది. మనం చదవట్లేదు మనం ఏమనుకుంటాం, చదవట్లేదు కావచ్చు అలాంటి వాడేమో అనుకుంటాను నేను చూసి. ఏంటమ్మా ఎన్ని మార్కులు వస్తున్నాయని అడగాలి. ప్రతి దాంట్లోనూ 90 మార్కులు వస్తున్నాయండి, వెధవకి 100కు 100 రావట్లేదండి. కాబట్టి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయాలి మనం. వాళ్ళు చెప్తుంది కరెక్టా కాదో వెరిఫై చేసుకోవాలి. చెప్పినట్టు రాసేసుకుంటే రాంగ్ డైరెక్షన్. సో వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది అటెండెంట్స్ ఆల్సో. The mother brings his child to us. She says he is not at all reading at all. Then if I am the doctor, I may think that he is like myself in childhood. So if we ask how many marks he is getting, she said in every subject he is getting 90% instead of 100%. He is not reading at all. So if we do not inquire and we take it into consideration, our direction goes in wrong way. కాబట్టి చెప్పినవన్నీ కూడా కరెక్ట్ కాదు వెరిఫై చేసుకుంటూ ఉండాలి మనం. అబ్జర్వేషన్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. ఆ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, వీడి పట్ల ఎలా ఉంది, చైల్డ్హుడ్లో ఎలా ఉంది. ఆ మెల్లగా అంటే మనకి ఒకసారి ఇవన్నీ తెలిసిపోవు. మెల్లగా మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఆనాటికి వాడికి వచ్చిన లక్షణాలను బట్టి వాడి ఎన్విరాన్మెంట్ ఎలా ఉండొచ్చు దాన్ని వెరిఫై చేసుకోవాలన్నమాట మనం. సో ఇన్ ఫస్ట్ టైం వెన్ వీ సిట్ ఫర్ కేస్ టేకింగ్ వీ కెనాట్ నో ఆల్ దీస్ థింగ్స్. నో, ఓన్లీ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ వీ కెన్ నో బై హిజ్ సిమ్టమ్స్. వీ కెన్ అస్యూమ్ how could be the behavior of their parents, a childhood, etc. and we can inquire about it. తర్వాత కొన్ని చోట్లేమో మనం ఇంటరప్ట్ చేయకూడదు, కొన్ని చోట్ల ఇంటరప్ట్ చేయాలి కేస్ టేకింగ్లో, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం. కొంతమంది ఉంటారు వాళ్ళు ఏదో ఇప్పుడు వాళ్ళు లెక్చరర్ అనుకోండి పూర్వజన్మలో, ఎరా కడుపు నొప్పి ఎలా వచ్చిందంటే మొన్నండి మేము మా నాన్న వెళ్ళి టికెట్లు తీసుకొచ్చారండి, ఇక్కడ నుంచి సింహాచలం తీసుకెళ్లారండి, అక్కడ క్యూలో అయ్యి బాబోయ్ క్యూలో ఎంతమంది అండి బాబోయ్ చాలా సేపు పట్టిందండి, అక్కడ దైవ దర్శనం అయిందండి, తర్వాత మాకు ప్రసాదం పెట్టారండి అది తిన్నామండి, అప్పుడేం అవ్వలేదండి, దాని తర్వాత బయటికి కిందకు వచ్చిన తర్వాత మా నాన్న హోటల్లో టిఫిన్ పెట్టించండి అప్పటి నుంచి కడుపు నొప్పి వచ్చింది. మనకు కావాల్సిన పాయింట్ ఏంటి, హోటల్లో టిఫిన్ తిన్నాడు కడుపు నొప్పి వచ్చింది, ఇదంతా రాయక్కర్లేదు, వాడు ప్రతి పాయింట్ అలానే చెప్తాడు అనమాట. కాబట్టి మనం ఏది తీసుకోవాలి దాంట్లో నుంచి తెలుసుకోవాలి, లేకపోతే అలా పుటలు తర్వాత మనం వాడి గురించి ఎంక్వైరీ చేద్దామని మనం వాడి కేసు ఇంకోసారి వెరిఫై చేద్దామని తీస్తే ఎందుకులే తర్వాత చేద్దాం అనిపిస్తుంది, అంత పుస్తకం అయిపోతుంది. సో సమ్ పీపుల్ in previous birth he may be a lecturer, the child comes, he is suffering with stomach pain, then we ask how did you get this stomach pain, then he starts his story. 2 days back my father took us to Simhachalam temple, so there is a big queue, we have waited for hours, then we had darshanam, then we had prasadam, then this stomach, I did not get stomach pain, but later when we came down the hill my father took me to hotel and we had breakfast there. Since then I am getting stomach pain. So what is our point? After eating in hotel he gets stomach pain, that's all. All the remaining thing if we note, then in future if we want to verify that case sheet, then we may, the lazy person like me may avoid it because it like a book. ప్రతి సిమ్టమ్కి అలానే చెప్పాడు అనుకోండి ఎంత అవుతుందో ఒక పుస్తకం అయిపోతుంది అది. కాబట్టి అందులోంచి మనం కేస్ టేకింగ్లో ఏ పాయింట్ మనం రాసుకోవాలి, ఏ పాయింట్ రాసుకోక్కర్లేదు అనేది మనం జాగ్రత్తగా చూసుకుని జడ్జి చేసుకోవాలన్నమాట. సో వీ హ్యావ్ టు జడ్జ్ విచ్ పాయింట్ వీ హ్యావ్ టు నోట్ ఇన్ ఏ కేస్ షీట్, విచ్ ఈజ్ ద రియల్ సిమ్టమ్ అండ్ విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద సిమ్టమ్. అంటే వాడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా ప్రతిదానికి, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, అది వాడి సిమ్టమ్ కింద నోట్ చేసుకుని ఉంచుకోవాలి పక్కన, అది పనికి వస్తుంది మందులు వేయడానికి.
So this extreme narration of symptoms that we can take as a symptom. No, it becomes characteristic symptom of him. చూసారా, కేసీట్ తీసుకున్న తర్వాత మనం వాడు చెప్పిన కరెక్టా కాదా? చాలా ఆశ్చర్యం. కొంతమంది అన్ని కరెక్ట్గా వస్తారు, లైన్లో నుంచుంటారు, జాగ్రత్తగా మందులు తీసుకుంటారు. ఒక ఆయన వచ్చాడు అలానే, మాస్టర్ గారు మందులు ఇస్తున్నారు, వచ్చాడు, నెంబర్ తీసుకున్నాడు, క్యూలో నుంచున్నాడు, కేసీట్ రాయించుకున్నాడు, మందులు తీసుకున్నాడు. మాస్టర్ గారిని పిలిచి వీడి మందులు ఊరికేనే వాడు బయటికి వెళ్ళంగానే కాలువలో పడేస్తాడు చూడండి మందులు అన్నాడు. కరెక్ట్, ఎగ్జాక్ట్గా బయటికి వెళ్ళంగానే కాలువలో పడేస్తాడు మందు. ఓ అది ఏంట్రా అంటే ఇక్కడ ఏం జరుగుతుందో నిజంగా మందులు ఇస్తున్నా లేదు చూడడానికి వచ్చాడు వాడు అని చెప్పారు సరదాగా. అది వాళ్ళ లక్షణం. సో a person came when master is in dispensary. A person came, he followed every rule. He took his number, he waited, he had his case sheet and he took his medicines. He consulted with master. Then after he is going, he started to go back. Then master called our volunteers and said, see him, observe him, he throws away the medicine, he does not need medicine. So he went out and he exactly threw the medicine out. When he stepped out, he throws the medicine. So it is his, because he did not came for medicine, he want to see the process, how it is being and how they are treating, just he want to observe. బట్ కానీ మాస్టర్ గారు లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఏమవుతుంది, వాడు అలాగే నటించినా సరే వాళ్ళ ప్రెజెన్స్లోకి వచ్చేవాడికి వాడికి కావాల్సినటువంటి దారి జీవితానికి కాదు ఆత్మకి, అంటే వాడి ఇవల్యూషన్కి సంబంధించినటువంటి గేట్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇఫ్ యూ పుట్ ది ఫోటో ఆఫ్ మాస్టర్ అండ్ వీ స్టార్ట్ డిస్పెన్సరీ, సచ్ పీపుల్ కమ్. ఈజ్ ఇట్ నాట్ ద టైమ్ వేస్ట్? ఇట్ ఇస్ నెవర్ ఏ టైమ్ వేస్ట్. బికాస్ వెన్ వీ పుట్ హిస్ ఫోటో, మనం మాస్టర్ గారు ఫోటో పెట్టుకుంటే ఫోటో పెట్టుకున్నట్ట మాస్టర్ గారు ఉన్నట్ట? ఇఫ్ యూ పుట్ మాస్టర్స్ ఫోటో, ఈజ్ ఇట్ ద ఫోటో ఆర్ ఈజ్ ఇట్ మాస్టర్ హూ ఇస్ హియర్? So his presence, if the person who comes to us feels his presence, then the gates of his evolution opens. It is not a waste of time. If we think, a person like me thinks if I am giving medicine, this dispensary belongs to me, then it is a time waste. అదే మనం అనుకున్నాం మనకి ఇది మన డిస్పెన్సరీ, అనవసరంగా వీడు వచ్చాడు, వీడి బదులు మనం 10 మందిని చూస్తే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయ్యేది కదా, ఇలాంటి యాటిట్యూడ్ మనకు ఉందనుకో, టైం వేస్ట్ ఎవరికి? వాడితో పాటు మనకు కూడా. లేకపోతే మనకేం టైం వేస్ట్ ఉన్నది, మనం మాస్టర్ గారు చెప్పినటువంటి వర్క్ చేస్తున్నాం, దాని మీద మనకి కర్తవ్యం మీద ఉండాలి ఇప్పుడు. సో ఇది బ్రీఫ్గా మనం చెప్పుకుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ దాంట్లో కుశలత్వం తెలుస్తుందన్నమాట. అంటే ఎలా తీసుకోవాలి, ఎలా మన వాళ్ళని ఏ యాంగిల్లో ఎంక్వైరీ చేయాలి, వాళ్ళు చెప్పిన పద్ధతుల ప్రకారం వాళ్ళ ఫ్యామిలీలో ఏం ఉండొచ్చు, ఇవన్నీ మనకి మెల్లమెల్లగా తెలుస్తుంటాయి. ఫస్ట్లోనే ఇవన్నీ తెలియవు. సో స్లోలీ వెన్ వీ స్టార్ట్ టేకింగ్ కేస్, బై ఎక్స్పీరియన్స్ వీ నో, బై సిమ్టమ్స్ వీ కెన్ suspect some things, this family might be like this. So we understand patient better by experience. అమ్మో కేస్ టేకింగ్లో ఇన్ని తీసుకోవాలా, ఓర్ నాయనో ఏంటి ఇన్ని పార్ట్లు చెప్పారు, ఇవన్నీ తీసుకునేటప్పటికి ఎప్పటికవుతుంది, ఇంత కష్టం ఆ కేసు తీసుకోవడం. కష్టమే ఉండదు, ప్రాసెస్ ఉంటుంది, అది మనకి అలవాటు అవడం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వంట చేయటం నేర్చుకున్నాం అనుకోండి, ఫస్ట్లో అమ్మో బియ్యం కడగాలి, ఇది పెట్టాలి, దాంట్లో బియ్యం పోయాలి, కుక్కర్లో పెట్టాలి, ఆ విజిల్స్ రావాలి, ఎంత ప్రాసెస్. స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే పోలా అనిపించదు మనకి. కానీ ప్రాసెస్ ఆ రోజుకి చేస్తున్న కొద్దీ మనం మిగిలిన పనులేం మానుకోక్కర్లేకుండానే ఆ పనులు చేసేస్తుంటాం కదా. అలాగా మనం కేస్ టేకింగ్ చేస్తున్నప్పుడే మనకు వాటి సంగతి అర్థమవుతుంది. ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయడం, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం, అంటే మనం లైవ్లీగా ఉండాలి అనమాట. మెకానికల్గా ఉంటే ఏది రాదు, అంత బర్డెన్ మనం మోస్తుంటాం. లైవ్లీగా ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏ పని చేసినా సరే.
తర్వాత మనం కొద్దిగా ముందుకి, దాని తర్వాత స్టెప్ టైప్స్ ఆఫ్ డిజీజెస్. అయితే మనం ఈ కేస్ షీట్ అంతా తీసుకున్నాం కదా, ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు దీన్ని మనం పరిగణలోకి తీసుకుని దీన్ని ఆచరణలో పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదో కూడా తెలియాలిగా. వాడు ఎవడికో పాము కరిచింది అనుకోండి, వాడు మన దగ్గర తీసుకొచ్చాడు, వాడు గోల పెడుతున్నాడు, నొప్పి ఎక్కువ ఉంది, పైకి పాకుతుంది, ఆగు, నీ పర్సనల్ హిస్టరీ చెప్పు, నీకు ఆకలి ఎలా ఉంది, దాహం ఎలా ఉంది, లాభం లేదు. ఇవన్నీ అయ్యే లోపల మనం మందే ఎక్కర్లేదు. So we have to know when we have to apply all these principles or not. If a person come with snake bite, he is saying he has pain and it is extending upwards. Then he asks for medicine. Then we say, stay. Please tell me your personal history, appetite, thirst. It is too late to give a medicine. లేకపోతే కలరాతో వచ్చాడు, వాడికి వాంతులు అయిపోతున్నాయి, విరోచనాలు అయిపోతున్నాయి, ఎప్పటి నుంచి అయ్యింది, ఏది తిన్న తర్వాత అయింది, ఎక్కడికి వెళ్ళాడు, అక్కడి వరకు పర్లేదు. ఎన్ని అయ్యాయి, ఎలా అయ్యాయి, వాడికి ఇంకా అయిపోతూనే ఉన్నాయి. ఫస్ట్ ఆగడానికి మందేసిన తర్వాత ఇవన్నీ అడగాలి. ఆగడానికి మందేయకుండా ఇవన్నీ అయిన తర్వాత హోమియోపతిలో టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ వచ్చిన తర్వాత మందేస్తాను, టూ లేట్, వెళ్ళిపోతాడు వాడు. ఇఫ్ ఈ పర్సన్ కమ్స్ విత్ సఫరింగ్, హూ ఈస్ సఫరింగ్ విత్ కలరా టు us, then if we go on inquiring, how is the stool, what is its color, is it offensive or not, how is his vomiting, it is too late. We have to give a medicine to control this diarrhea and then we have to inquire. అంటే ఎప్పుడు తీసుకోవాలి ఇలాగా, ఎప్పుడు తీసుకోకూడదని కూడా మనకు తెలియాలి. సో డిజీజెస్ అంటే క్లాసిఫికేషన్ మనకి అవుట్లైన్ ఇచ్చారు. మనకి ఇలా ప్రతిదానికి ఎందుకు క్లాసిఫై చేసుకుంటాం అంటే మనకి అవుట్లైన్ తెలియడం కోసం. ఎందుకని మనం కేస్ టేకింగ్ ఇన్ని పార్ట్స్ మనం డిఫరెంట్గా తెలుసుకున్నాం, అందులో ఏముంటాయో సమస్తం కేస్ టేకింగ్ అంటే ఏంటో తెలుసుకోవటం కోసం. తెలుసుకున్న తర్వాత ఈ హెడ్డింగ్స్ అన్ని పెట్టి రాస్తాం స్టార్టింగ్లో మనం. తర్వాత మెల్లగా అవేం అక్కర్లేకుండానే కంప్లీట్ కేస్ షీట్ రాయడం అనేటువంటిది చేత అవుతుంది. అలాగే డిజీజెస్ గురించి తెలుసుకునేటప్పుడు మనం విడివిడిగా తెలుసుకోవాలి. దాని తర్వాత మనం దేంట్లోకి లీడ్ అవుతుంది అనేటువంటిది మెల్లగా ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది మనకి. ఫస్ట్ ఏంటి, ట్రూ డిజీజెస్, ఫాల్స్ డిజీజెస్. అదేంటండి ఫాల్స్ డిజీజెస్ కూడా ఉంటాయా? ఉంటాయి, చెప్పుకుంటాం. ఫాల్స్ డిజీజ్ అంటే ఏంటి చెప్పుకుందాం ముందు. ఫాల్స్ డిజీజ్లో ఫస్ట్ చూడండి, ఇండిస్పోజిషన్. అంటే అది అసలు డిజీజే కాదు, మనం ఏదో అపచారం చేస్తాం అంతకు ముందు రోజు, దానివల్ల ఈ రోజు వచ్చినటువంటి కండిషన్ని ఇండిస్పోజిషన్ అంటారు. దానికి ఏం మందులు కూడా అక్కర్లే, జాగ్రత్తగా డైట్లో చేంజ్ చేసుకుని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి. సో ఫాల్స్ డిసీజ్ ఇంక్లూడ్స్ indisposition. Indisposition means the distortion in our constitution by the faults we have done yesterday or day before yesterday in eating, sleeping. So no medicine is required here. If a child plays a video game whole night and in the morning if he says I am getting headache, medicine is not required. You ask him to go to sleep for few hours, then it is gone. తలనొప్పి వచ్చింది ఎందుకంటే రాత్రంతా వీడియో గేమ్ ఆడాం, దానికి ఏం మందు అక్కర్లేదు, శుభ్రంగా అని పడుకుంటే ఒక 4-5 గంటలు తగ్గిపోతుంది. వాటిని ఇండిస్పోజిషన్ అంటారు అన్నమాట. వాటికి ఏం మందులు వేయకూడదు, అంటే మరీ ప్రాణం మీదకి వస్తే తప్ప మందు వేయకూడదు అక్కడ ఇండిస్పోజిషన్లో. మిస్యూజ్ ఆఫ్ డ్రగ్స్, ఇది ఇప్పుడు ఈసారి ఇంక్లూడ్ చేశాను నేను. మిస్యూజ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆర్ మెడిసిన్స్, ఎందుకంటే మనకి మెడిసిన్స్ వేసుకోవడం హ్యాబిట్ అయిపోయింది కదా హ్యూమానిటీకి ఇప్పుడు. సో మిస్యూజ్ ఆఫ్ మెడిసిన్, this time I included it because nowadays it became a habit to take medicine. అంటే రోజు అన్నం తిన్నట్లు మందులు కూడా తింటున్నాం మనం. రోజుకి 6, 7, 10 మందులు. అలా ఏంటంటే మందులు వేసుకుంటున్నామని గర్వంగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంటండి అంటే ఎవరన్నా వస్తారనమాట, కొంతమందిని చూస్తుంటాం మన దగ్గరికి వస్తారు, ఏంటి అసలు నాలో ఏముందో చెప్పండి. ఎందుకమ్మా మందు వేసుకో తగ్గిపో, కాదండి దాన్ని ఏమంటారో చెప్పండి అంటే, ఎందుకంటే
వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి సాయంత్రం నాకు ఈ డిజీజ్ ఉందని చెప్తే అదొక సాటిస్ఫాక్షన్. సో సమ్ పీపుల్ come to us when we are inquiring, they will tell all the history and they say, what is there, what disease am I suffering with, please tell me the name. Then we say, nothing man, you just take medicine, it will go down. She is not satisfied. She asks, I want the name of my disease. Why? Because in the evening when they discuss about their health, then she want to tell its name and she has some pride that I am suffering with such and such disease. బాగా బాధపడతాం అని చెప్పడానికి ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు సెల్ఫ్ పిటీ కోసం. ఏంట్రా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వాడు 2-3 రోజుల నుంచి ఆడుతున్నాడు అనుకో, వాడికి ఒరిజినల్గా నీరసం ఉందనుకో, ఒరిజినల్గా వాడు సరిగ్గా తినట్లేదు చాలా కాలం నుంచి, కాన్స్టిట్యూషన్ వీక్గా ఉంది, అలా వీక్గా ఉన్నాడు వాడు తిండి ఆహారం మానేసి అలాగా పొగలు రాత్రి వీడియో గేమ్ ఆడాడు అనుకో, ఆడేటప్పటికి వాడు చెమటలు పడుతున్నాయి, శ్వాస తీసుకోవడం కష్టమైంది, పల్స్ చూస్తే ఫీబుల్గా అయిపోయింది, ఇంకా ఫుడ్ తీసుకోలేనటువంటి స్థితిలోకి జారిపోతాడు అనుకోవాడు. అప్పుడు మనం మందు వేయకుండా ఇది ఇండిస్పోజిషన్ నువ్వు పడుకో తగ్గిపోతుందంటే ఇంకా లేవడు, పడుకోవడమే. డిస్క్రిమినేట్ చేసుకోవాలన్నమాట వాటిని. కాబట్టి మందులు ఇవి అలవాటు అయిపోయి మన డిస్పెన్సరీలోకి వచ్చి అన్ని చెప్పారు, లక్షణాలు ఇన్ని అడిగారు, బాగుంది, ఒకటే మందు ఇచ్చారేంటి, లేదా రోజుకు ఒకటే మందు వేసుకోమన్నారు, 2 మందులు వేసుకోమన్నారేంటి, అంటే ఒక 5-6 మందులు ఇస్తే పర్లేదు మనం ఇన్ని చెప్పాం కాబట్టి ఒక 5-6 మందులైనా కనీసం ఇవ్వాలి, ఏం అక్కర్లా. మనం దేనికి ఇస్తున్నాం, వీటన్నిటికి కాదు కదా, ఇవన్నీ కలిగి ఉన్న మనిషికి ఇస్తున్నాం, మర్చిపోకూడదు అది. కాబట్టి రోజు విటమిన్స్ 40 years వస్తే విటమిన్స్ ఉన్న హార్లిక్స్ తాగండి ఇస్తున్నాడు కదా అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే 40 years తర్వాత విటమిన్స్ తగ్గిపోతాయట, అందుకని సప్లై చేయాలట బాడీకి, న్యాచురల్ అది. అంటే మన మైండ్ ఆనాటికి హెల్త్ వైపు ఆలోచించడం మానేసి డిజీజెస్, దాని మీద ఫియర్, అది అక్కడ మందు ఈ హోల్ హ్యూమానిటీకి పడాలి ఈ ప్రస్తుతం ఉన్న డేలో. అండ్ ప్రజెంట్ డే ఫర్ హోల్ హ్యూమానిటీ మెడిసిన్ ఈజ్ నీడెడ్ ఫర్ మెడిటేటింగ్ ఆన్ డిజీజ్ అండ్ ఫియరింగ్ అబౌట్ ఇట్. నో, ఎవ్రీబడి ఈజ్ మెడిటేటింగ్ అబౌట్ ఎ డిజీజ్. మళ్ళీ మన పేపర్లో కరోనా వచ్చింది అనేటప్పటికీ మనం క్లాసులు విన్నాం, యోగ శిక్షణా తరగతుల్లో ఉన్నాం, పొద్దునుంచి రాత్రి వరకు మాస్టర్ గారి ప్రెజెన్స్లో ఉన్నాం. ఏమండి కరోనా వచ్చింటే ఏమైనా వేసుకోమంటారా అంటే మాస్టర్ గారి మీద కన్నా కరోనా మీద ఎక్కువ మనకి నమ్మకం వస్తుందని కదా. అలాంటి యాటిట్యూడ్ పోవాలి ఫస్ట్. హీలర్ అన్నవాడికి, డాక్టర్ అన్నవాడికి ఆ భయం పోవాలి ముందు. రోగాలంటే భయపడేవాడు ఆరోగ్యాన్ని ఏమిస్తాడు? సో వీ హ్యావ్ టు ఓవర్కమ్ అవర్ ఫియర్ అబౌట్ డిజీజెస్, ఫియర్ అబౌట్ ఇన్ఫెక్షన్స్. If we see news today, there are some corona cases. Then instead of coming here and we are in presence of master, they will come and ask, is there some medicine we have to take for preventing corona? Why corona? Why it will come when we are in the presence of master? So we have more faith on corona, not on master. See how funny the human being is. అలానే యాక్సిడెంట్ అయితే ఎలా యాక్సిడెంట్ అయింది, ఏది గుద్దేసింది అనవసరం. యాక్సిడెంట్ అయిన దెబ్బ తగిలి మందు వేయాలి కదా. విరిగిపోయింది, ఎలా విరిగింది, ఏ యాంగిల్లో విరిగింది, దానికి మందు వేయాలన్నమాట. దానికి ఏం కాజు ఎఫెక్ట్ ఉండదు. పడిపోయాడు, తగిలింది, ఎక్స్టర్నల్ కాజు కదా, దానికి మనకి ఎక్స్టర్నల్గా దానికి మందులు వేసుకుంటే సరిపోతుంది. అవన్నీ ట్రూ డిజీజ్ కదా, అంటే మనిషిలో పరివర్తన రావాల్సినటువంటివి కాదు కదా. ఫిజికల్గా తగిలిన దానికి ఫిజికల్గా ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. నిన్న పొటెన్షియల్ మనకి చెప్పారు కదా రవిచంద్ర సార్, అప్పుడు దానికి ఏం పొటెన్షియల్ ఇండికేట్ అవుతుందో అది ఇవ్వాలి. మామూలుగా పడిపోయి విపరీతమైన పెయిన్ ఉంటే ఆర్నికా వన్యం వేయండి అంటారు. అంటే ఎంత పెద్ద డిగ్రీ ఉంటే అంత పొటెన్షియల్ వేయాలని మాలాంటి వాళ్ళకి ఉంటుంది. కొంత కాలేజీకి వెళ్ళి చదువుకున్నాక అక్కర్లా, ఆర్నికా 6 వేస్తే తొందరగా తగ్గుతుంది, 1M 10M వేస్తే తొందరగా తగ్గదు.
ఎందుకంటే ఆ డిజీజ్ ఎక్కడ ఉంది? ఫిజికల్ ప్లేన్లో ఉంది కాబట్టి. సో ఇఫ్ ఏ పర్సన్ కమ్ విత్ ఇంజరీ and he has intense pain, then like person like me who has studied in college, he likes to give arnica 1 m or 10 m depending upon the intensity of suffering. Not necessary 6 potency is enough. Why? Because where is the disease location? It is on physical plane now. 6 is enough. Because his mind is not involved when there is an accident. For fear about accident, we have to give deeper layers. But after accident, to heal physically, 6 is enough. కాబట్టి అలాగే మనం జడ్జ్ చేసుకోవాలన్నమాట. 6 మనం రోజుకి 2-3 డోసులు ఇస్తే వాడికి ఒక రోజు అయ్యేటప్పటికి మర్నాడు తగ్గింది అంటాడు. అదే మనం 1 m వేసాం అనుకోండి, వాపు తగ్గదు, నొప్పి అప్పుడే తగ్గదు. ఎందుకంటే 1 m వాడి బాడీలోకి ఫిజికల్గా యాక్ట్ చేయడానికి ఆ లోపల ప్లేన్లో వేసాం మనం, మెంటల్ ప్లేన్లో. ఫస్ట్ ఆ పెయిన్ అంటే భయం తగ్గుతుంది, ఆ తర్వాత రోజుకి మెల్లగా దాని మీద సెన్సేషన్ తగ్గుతుంది, మంట అది తగ్గుతుంది, దాని తర్వాత నొప్పి తగ్గుతుంది, దాని తర్వాత వాపు తగ్గుతుంది. అప్పటికి 4-5 రోజులు అయిపోతుంది. అంటే మనం మందేసిన 4-5 రోజులకు కానీ యాక్షన్ స్టార్ట్ అవ్వదు. అక్కడ నొప్పి వెంటనే తగ్గాలంటే 6 వేయాలన్నమాట. ఇన్సెక్ట్ బైట్స్, ఏదైనా మనకు కుట్టింది అనుకోండి, అప్పుడు అది ట్రూ డిజీజ్ కాదు, అది బయట ఎక్స్టర్నల్ కాదు, ఏదో కుట్టడం వల్ల మనకి జబ్బు చేసింది. అంటే దాని తర్వాత అది కాంప్లికేట్ అయిపోయి మైండ్ని డిస్టార్ట్ చేస్తే అప్పుడు ఇంకా అది వేరే సైన్స్, అది అడ్వాన్స్డ్ క్లాసుల్లో చెప్పుకుంటాం. మామూలుగా మనం అర్థం చేసుకోవడానికి బయట నుంచి ఏదైనా కుక్క కరిచింది, పాము కరిచింది, తేలు కరిచింది అన్న వాటికి అవి ఫాల్స్ డిజీజ్ అనమాట. అంటే అంతకుముందు ఆ లక్షణాలు మనలో లేవు. ఆ కల్లోలం బయట నుంచి మనకి ఒక కుక్క రూపంలోనో, తేలు రూపంలోనో, తేనెటీగ రూపంలోనో మన కాన్స్టిట్యూషన్కి దెబ్బ తగిలింది అనమాట. చెప్పుకుంటాం స్టింగ్స్ వాటికి అన్నిటికీ కూడా అది లోపలికి వెళ్ళి అక్కడ ఎర్రగా అయిపోయి వాపు వచ్చి విపరీతమైన మంట ఉందనుకో, ఏపీస్ అని ఒక మందు ఉంటుంది, అది వేయాలన్నమాట లక్షణాలను బట్టి. ఎప్పుడైనా సరే హోమియోపతిలో పాము కరిచింది అంటే మందే ఉండదు, పాము కరిచిన మనిషికి వాడు ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు దాన్ని బట్టి మందు వేయాల్సి వస్తుంది. లేకపోతే దాని లక్షణాలు ఉంటాయి. ఒకవేళ పాము కరిచింది అనుకోండి, కింద నుంచి పైకి పాకడం అనేటువంటి ఒక లక్షణం ఉంటుంది, విషం కదా. జనరల్గా పాములు కాళ్ళ మీద కరుస్తాయి కదా, చేతుల మీద కరుస్తాయి జనరల్గా. ఆ కరిచిన దగ్గర నుంచి మిగిలిన చోటకి ఎక్స్టెండ్ అవుతుంది, అది కింద నుంచి పైకి పాకటం అనేటువంటి లక్షణం విషయానికి ఉంటుంది అనమాట, డైరెక్షన్. ఆ డైరెక్షన్కి సిమిలిమం లెడంపాలని ఒక మందు ఉంటుంది, అది వేస్తే మెల్లగా తగ్గిపోతుంది. ఇక్కడ చిన్న ముషివాడలో ఇప్పుడు ఇన్ని బిల్డింగ్స్ వచ్చాయి. మా చిన్నప్పుడు ఇవన్నీ మామిడి తోట అనమాట, పెద్ద అడవిలాగా ఉండేది ఇదంతా. చాలా మంది రోజు డిస్పెన్సరీకి పాము కరిచిందని వచ్చేవాళ్ళు. జనరల్గా వచ్చేటప్పటికి వాళ్ళకి లెడంపాలు తట్టేసి పైన ఇగ్నిషియా మొదటించారు రాసేటప్పటికి 1 గంట 2 గంటల్లో మొత్తం అంతా తగ్గిపోయి హ్యాపీగా ఇంటికి నడుచుకుని వెళ్ళిపోయాడు. సో these stings of snake, scorpion, these are diseases which are created by externally, no? So these are not at all taken into consideration as true diseases. Here in this place where we are doing class now, previously in my childhood all this is garden of mangoes. So many trees are there, it is like a jungle. So every day to dispensary 1 or 2 patients who suffer with snake bites used to bring. So in snake bites, generally it bites on hands or legs. It has a tendency to spread upwards. So depending upon the simillimum there in dispensary, they used to give Ledampal 30. Within 1 or 2 hours the bad effect of that poison was cancelled and he is happily walked to home. Ala తర్వాత ట్రూ డిజీజెస్. ఈ మందులు వాడటం వల్ల వచ్చినవి ఉంటాయి కొన్ని. ఒక యాంటీబయాటిక్స్ అంటే 5 రోజులు వాడాలి, 10 రోజులు వాడాలి, మధ్యలో ఆపకూడదు.
అనుకుంటాం కదా మనం జనరల్గా. అక్కర్లేదు. మా నాయనమ్మ గారి డాక్టర్ ఒక ఆయన ఉండేవాళ్ళు, చక్రవర్తి గారిని. ఎప్పుడన్నా బాగా ఉంటే ఒకసారి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళరా అనేది. అప్పుడు మా బాబాయ్ గారు ఆయన దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు అన్నమాట. ఆయన పెద్ద ఆయనే, మా నాయనమ్మ గారు ఏది ఉండేది ఆయన కూడా. తీసుకెళ్తే ఆయన అన్ని ఎంక్వైరీ చేసి బీపీ చూసి అన్నీ చూసి యాంటీబయాటిక్ 1/2 మాత్ర రోజు వేసుకోండి, అవసరం అయితే 3 రోజుల తర్వాత అప్పుడు మళ్ళీ వేసుకోండి, లేత అక్కర్లేదన్న. ఒక యాంటీబయాటిక్ 1/2 మాత్ర ఆయన ఇచ్చింది. ఒక 1/2 మాత్ర వేసుకునేటప్పటికే తగ్గిపోయేది, ఇంకా తర్వాత వేసుకునేది కాదు. అంటే అప్పట్లో కూడా మా జాతికి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే డాక్టర్స్ అనబడేటువంటి వాళ్ళు ఫస్ట్ హ్యూమన్స్ అని వాళ్ళకి లోపల కాన్షియస్లో తెలిసి ఉండేది, అంటే దాని ఎరుకలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రైడ్ అనేది, గ్లామర్ అనేది ఎక్కువైపోయేటప్పటికి నేను డాక్టర్ని, వీళ్ళందరూ పేషెంట్స్, వీళ్ళందరూ నా మీద డిపెండ్ అయి ఉన్నారు అనిపిస్తుంది. మాస్టర్ గారు 2 ప్రిన్సిపల్స్ చెప్పారు. డిస్పెన్సరీ, మన మాస్టర్ ఈకే హోమియో వైద్యాలయం ఏదైతే నడుస్తుందో మాస్టర్ గారి పేరిట, అక్కడ ఎవరైతే మనం కార్యకర్తలం పనిచేస్తున్నామో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి 2 విషయాలు చెప్పారు మాస్టర్ గారు. ఒరే, నువ్వు మందిస్తున్నావు కాబట్టి తగ్గదురా, వాడికి తగ్గే టైంకి నీ దగ్గరికి వస్తున్నాడు, అప్పుడు నువ్వు మందేస్తే తగ్గుతుంది, గుర్తుపెట్టుకో. లేకపోతే నేను మందేస్తాను కాబట్టి తగ్గింది, నేను లేకపోతే వీళ్ళందరూ ఏమైపోతారు, ఏం అవరు, ఎంతకన్నా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలానే నీ దగ్గరికి పేషెంట్ రూపంలో వచ్చినటువంటి వాడు మాస్టర్, అది గుర్తుపెట్టుకుని వాడితో బిహేవ్ చేయి చెప్పారు. అంటే వాడికి ఏదో గతి లేక మన దగ్గరికి వచ్చాడు కాదు, మనం పెట్టుకుని సేవ చేయాలంటే ఎవడికి చేస్తాం, ఎవడు రాకపోతే ఎవడికి చేస్తామండి సేవ, అంతే కదా. ఎవరు రాలేదు, మనం క్లినిక్ పెట్టుకున్నాం, ఎవడికి చేస్తావు, ఎవడికి మందులు ఇస్తావు, మనమే వేసుకోవాలి. మనం చేయగలుగుతున్నాం అంటే ఆ రూపంలో మాస్టర్ గారు మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ 2 పాయింట్లు ఎప్పుడైతే మనం రోజు స్మరించుకుంటూ ఉంటామో మాస్టర్ గారు పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఎప్పుడైతే మర్చిపోతామో మనం పనిచేస్తున్నామని తెలుస్తుంది. అక్కడి నుంచి మనకు కోపం రావడం, ఆ రోగానికి వాడు మాట విని చావడండి అన్నట్టు. వాడు ఎవడో మాట వినడు వరకు వాడి సిమ్టము విని చావడండి అని చెప్పాడు కదా, డాక్టర్ సిమ్టమ్ అని చెప్పారు మాస్టర్ గారు. So 2 principles master has given. When we are running the dispensaries in the name of master, we have to remember 2 things. First principle is, master what he said is, when the patient come and says after giving medicine, I have been relieved from my disease, then you have to remember that it was time for relief for him from disease. On that time it is opportunity given to you, you prescribed a medicine, then so that it is time for him to relieve. For that reason he got relief. Not only reason is you have given medicine, he has cured. No, it is time for him, his karma was neutralized at that point, so he will get relief anyway. On that point opportunity is given to you, so through you he got relief. You have to remember that. What is second principle? You have to remember that whoever comes for help to you, he is an embodiment of your master, guru, or your lord, whoever it may be. Because you started your clinic, you have put a board and everything, then if you sit nobody will come, then where is the opportunity to serve them? There should be someone to serve. No, we say that we are in service from so many years. How it is possible? Because of seeing master, they come to us. No, so we have to remember that master has sent him to us. It is the opportunity given to us, so we have to utilize it for service. కాబట్టి ఈ 2 ప్రిన్సిపల్స్ మనం మర్చిపోతే మనం ఏదో అక్కడ ఉన్నాం. ఎందుకంటే మాస్టర్ గారు ఈ జన్మకు కావద్దు, ఇంకో 10 కోట్ల జన్మ తర్వాత అయినా మనకి జ్ఞానం వస్తుందని అక్కడ ఉంచారు మన. అంతకన్నా పెద్ద ఉపయోగం ఏం లేదంటే, ఇప్పుడు మనం ఇక్కడ లెక్చర్ చెప్పుకుంటున్నాం, హోమియోపతి గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ కుక్కో పిల్ల వచ్చి కూర్చుంది అనుకోండి, ఎంత హోమియోపతి లెక్చర్ జరుగుతుంది, దానికి ఏమైనా తెలుస్తుందా? ఏం లేదు. దాని ఇవాల్యుయేషన్ వేరు, మన ఇవాల్యుయేషన్ వేరు. అలాగే మన ఇవాల్యుయేషన్లో మన అదృష్టవశాత్తు ఆయన ప్రెజెన్స్లోకి వచ్చాం, కానీ మన వల్ల ఆయనకి కలిగేటువంటి ఉపయోగం ఏమి ఉండదు. అంటే ఎప్పుడు ఉండదు అనుకోండి, కాకపోతే ఆయన చెప్పిన పని చేయడం వల్ల మనకు ఉపయోగం కలుగుతుంటుంది, అది కూడా ఉండదు అనమాట అప్పుడు. సో ట్రూ డిజీజెస్లో
ఇందా ఫాల్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ట్రూ డిజీజెస్లో 2 రకాలైనటువంటి డిజీజెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఎక్యూట్ డిజీజ్, క్రానిక్ డిజీజ్. ట్రూ డిజీజ్ అంటే డిజీజెస్ మన లోపల, వ్యక్తి లోపల ఒక మార్పు వచ్చి దానివల్ల వ్యక్తం అవుతున్నటువంటి లక్షణాల సముదాయాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే వాళ్ళలో నిజమైనటువంటి ఒక రోగం ఉన్నది, దాని నివారణకు కావాల్సినటువంటి డిస్టార్షన్ ఏదైతే మనం ఫస్ట్ చెప్పుకున్నామో అది వాళ్ళలో ఉందని తెలుస్తుంది అనమాట. సో వాట్ ట్రూ డిజీజ్ మీన్స్? there is some distortion really in his constitution and there is something for us to know and make an attempt to remove it. So this is true disease. In that we have another classification, acute diseases and chronic diseases. So acute disease means what? The prodrome, the coming of diseases is quick and the spread is quick and its decline is quick. So appearance, అది మనలోకి ప్రవేశించి వ్యక్తమైనటువంటి టైము తక్కువ టైం పడుతుంది. అలానే దాని స్ప్రెడ్, అది వ్యాపించే సమయం కూడా తక్కువ పడుతుంది. అలానే డిక్లైన్ అంటే అది నివారణ జరుగుట కానీ రోగి మరణించుట కానీ త్వరగా సంభవిస్తుంది అన్నమాట. దాన్ని అక్యూట్ డిజీజ్ అంటారు. సో అక్యూట్ డిజీజ్ అపియరెన్స్ ఈజ్ క్విక్, ఈ స్ప్రెడ్ ఈజ్ క్విక్ అండ్ ఇట్స్ డిక్లైన్ ఆర్ డెత్ ఈజ్ ఆల్సో క్విక్. దాన్ని మనం అక్యూట్ డిజీజ్ అంటాం. దాని తర్వాత క్రానిక్ డిజీజ్. క్రానిక్ డిజీజెస్నే హోమియోపతి పరంగా జనరల్గా మనం ఏమనుకుంటాం, ఒక అక్యూట్ డిజీజ్ వచ్చి అది చాలా రోజులు తగ్గకపోతే అదే క్రానిక్ డిజీజ్ అనుకుంటాం. మనం చదివింది అదే కదా, కాలేజెస్లో మనకు అదే చెప్తారు. అంటే సపోజ్ ఒకటి దగ్గు వచ్చింది అనుకోండి, చాలా కాలం నుంచి తగ్గట్లేదు అనుకోండి, దాన్ని క్రానిక్ కాఫ్ అంటాం అన్నమాట. జనరల్గా మెడికల్ టెర్మినాలజీ అది. కానీ అకార్డింగ్ టు హోమియోపతి ఏంటి క్రానిక్ డిజీజెస్ అంటే దేస్ ఆర్, మొన్న మనం ఒక ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం కదా మయాజమ్స్ గురించి, ఆ మయాజమ్స్నే క్రానిక్ డిజీజెస్ అని మనం చదువుకుంటాం హోమియోపతి శాస్త్రంలో. అంటే మనం ఏదో అపచారం రిపీటెడ్గా చేసి ఆ ప్రాణశక్తి ఉంది కదా, మనకి 3 లేయర్స్ ఉంటాయి మనలో ఎప్పుడు కూడా యాక్టివ్గా. ఆల్రెడీ మనకి అన్ని క్లాసుల్లోనే అదే వస్తుంది, కానీ ఇంకోసారి మనం హోమియోపతి పరంగా చెప్పుకున్నాం. ఫిజికల్ ప్లేన్, వైటల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ అని 3 మన హోమియోపతి పరంగా చెప్పుకుంటే. అంటే ఈ లవ్, ఎఫెక్షన్, విల్, అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా లేయర్స్ ఆఫ్ మైండ్ కింద మనం స్టడీ చేసుకుంటాం హోమియోపతిలో. అంటే లోపల ఉన్న లేయర్స్ అన్నీ ఒకటి. తర్వాత ప్రాణమయ్యి అంటే బయట నుంచి ఈ సిగ్నల్స్ తీసుకుని మన మెటీరియల్ని లోకి ఉండేటువంటి మార్పులు చేస్తుందో ఆ శక్తిని, ఆ శక్తిమయమైనటువంటి శరీరం ఒకటి. ఫిజికల్ అంటే మన బయటికి ఏది కనిపిస్తుందో శరీరం అదొకటి. 3 లేయర్స్గా మనం ఒక మనిషిని అర్థం చేసుకోవాలి హోమియోపతి పరంగా. సో ఈ వైటల్ ఉంది కదా, దాని దగ్గర ఏమి డిజీజ్ ఉండడానికి ఉండదు. ఎనర్జీ మీద, ఫోర్స్ మీద ఏముంటుంది, ఏముండదు. దాని ఓన్లీ డైరెక్షన్, ఇటు కానీ అటు కానీ పంపించేస్తుంది అన్నమాట అది. సో అర్థమైందా? ఈ వైటల్ ఫోర్స్ ఉందనుకో, ఫోర్స్ మీద మెటీరియల్ ఏముంటుంది, ఉండదు కదా. ఫోర్స్ ఒక మెటీరియల్ నుంచి ఇంకోవైపు తీసుకెళ్ళిపోతుంది, దాని మీద ఏముండదు. అర్థమైందా? అర్థమైందా అందరికీ? కాబట్టి వైటల్ ఫోర్స్ మీద ఏముండదు. వైటల్ ఫోర్స్
ఏదైనా రోగం లోపల మన డిస్టార్షన్ వచ్చినప్పుడు దాన్ని ఫిజికల్గా బయటికి తోయడం కోసం ట్రై చేస్తుంది. ఇప్పుడు మన ఫ్లోర్ అంతా మురికి అయిపోయింది ఇంట్లో, ఏం చేస్తాం? ఇల్లంతా శుభ్రం చేసుకుని అదంతా తూములోంచి బయటికి పంపిస్తాం కదా. అలా ఫిజికల్ బాడీ నుంచి ఒకటి తయారు చేసి దాన్ని బయటికి పంపించడం కోసం ట్రై చేస్తుంది అనమాట వైటల్ ఫోర్స్. ఫోర్స్ మీద ఏముండదు, అది బయటికి పంపిస్తుంటుంది. దాన్ని బెరడా కొట్టిస్తాం. ఎప్పుడు కూడా ఈ ఫోర్స్ ఎనర్జీ అన్న దాని మీద స్టాటిక్గా ఏది ఉండలేదు అనమాట. కైనెటిక్ ఎనర్జీ, ఫోర్స్ యాక్టివ్గా ఉంటుంది కదా మనలో. మనం మాట్లాడడం, ఏదో పని చేయకుండా ఎవరు ఉండలేరు. అంటే కనీసం శ్వాస పీల్చుకోవడం, గుండె కొట్టుకోవడం, ఏదోటి ఫోర్స్ యాక్టివ్గానే ఉంటుంది మన బాడీలో. మనం నిద్రపోతున్నా అది యాక్టివ్గానే ఉంటుంది. అంటే మన లైవ్లీగా ఉంచడం కోసం కదా. కాబట్టి అది ఎప్పుడు స్టాటిక్ కాదు, అది ఎప్పుడు కైనెటిక్. కైనెటిక్ ఎనర్జీ, స్టాటిక్ ఎనర్జీ తెలుసు కదా చాలా మందికి, చదువుకున్నారు ఫిజిక్స్లో. కాబట్టి ఏమవుతుంది, దాని మీద ఏమి రోగం ఉండటానికి వీలు లేదనమాట. అయితే బయటికి పంపించేస్తుంది, లేకపోతే లోపలికి పంపించేస్తుంది. అది దాని లక్షణం. ఆ ఫోర్స్ ప్రాణమయ శరీరం యొక్క లక్షణం అనమాట. అంటే స్ట్రాంగ్గా ఉండొచ్చు ఫోర్స్, వీక్గా ఉండొచ్చు, అదే దాని క్వాలిటీ తప్ప దాని మీద డిజీజ్ ఉండటం అనేటువంటిది సాధారణంగా ఉండదు. అది బయటికి పంపించడం కోసం ట్రై చేస్తుంది రోగాన్ని. మనం పైనుంచి బెరడా కొట్టేస్తాం. ఫిజికల్ బాడీ మీదకి వస్తే కదా మనకు కనిపిస్తాయి. ఏంటండి అంత విపరీతమైనటువంటి స్కిన్ డిజీజ్ ఉంటే అస్సలు పట్టించుకోవట్లేదు మీరు, దానికి ఏం చేయట్లేదు. మాస్టర్ గారు కాళ్ళు చూసి చాలామంది చెప్తుంటారు, ఏంటండి మీరేం చూపించరా, దానికి ఆక్సిజన్ వైద్యం ఉంటుంది, అది చేయించండి. దాన్ని ఏదో మిషన్లో పెట్టి దాని నుంచి ఆక్సిజన్ పంపిస్తే తగ్గిపోతుంది అది. అలాగేనండి అని చెప్తాం మనం అందరం, ఎవరిని కాదనం. కానీ ఏం చేయాలో అది చేయాలి. విననకు ఎవ్వరు చెప్పినా ఉంది కదా, మనకి చెప్పారు పోతన గారు, అందరూ చెప్పినవి వినాలి. కానీ మనకి ఏది ప్రిన్సిపల్, సెల్ఫ్ డిసిప్లిన్ ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ప్రిన్సిపల్స్ సెల్ఫ్ డిసిప్లిన్లో. దాన్ని మాస్టర్ గారు చెప్పిన దాన్ని మనం డీవియేట్ అవ్వం, అదే ఫాలో అవుతాం. సో when the physical plane there is nothing like static, it is always kinetic. Even when we are sleeping, our heartbeat is running, our digestion is running. No, we are living still even though we are sleeping. So this energy is vital force is always active, kinetic energy, kinetic motion. So it may be stronger or weaker, but it cannot put disease on itself. It either throws into physical layers or it throws it into mind or higher layers. It is a transmitter. So it tries always to throw out the disease from our constitution through physical body. But as we know, we see on physical body, whatever it comes, we can see it and feel it. Then we have all problems. We do all means to suppress it. Then it goes to vital body again. But because this is a force, it throws it again into mind. Then it establishes as miasm. It establishes as distorted behavior of that person. Dani vipakamu annaru, miasm. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా? కాబట్టి క్రానిక్ డిజీజెస్ అంటే ఈ విపాకములు అనమాట. అంటే ఈ డిస్టార్టెడ్ బిహేవియర్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఒక 4 రకాలైనటువంటి కేటగిరీస్లోకి వస్తారు. మనకు చెప్పారు కదా, కింగ్డమ్స్, మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్ అనేటువంటి 4గిట్లోకి ఉన్న జీవరాశులన్నీ కూడా కేటగరైజ్ అయ్యాయి కదా. అలాగా ఉన్న వ్యాధులన్నీ కూడా అంటే బయటకు వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి కేటగరైజ్ చేస్తే 4 కింద మనం స్టడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. వాటిని అబ్జర్వ్ చేసి ఆ మయాజమ్స్ని ఏం చెప్పారు నిన్న మనం తెలుసుకున్నాం. ఏంటి పేర్లు ఏంటి చెప్పండి? సోరా, సిఫిలిస్, సైకోసిస్ అండ్ ట్యూబర్కులర్ మయాజం. అయితే
ఈ 2 అక్యూట్ డిజీజెస్లో అక్యూట్ డిజీజ్ అంటే ఈ డిస్టార్షన్ అక్యూట్గా మన బాడీ మీదకి వచ్చినప్పుడు, అంటే దానికి అది కనిపించడం ఫాస్ట్గా ఉంటుంది, స్ప్రెడ్ అవడం ఫాస్ట్గా ఉంటుంది, తగ్గడం కానీ మరణించడం కూడా ఫాస్ట్గా జరుగుతుంది. దాన్ని అక్యూట్ డిజీజ్ అంటాం. ఆ అక్యూట్ డిజీజెస్కి ఎగ్జాంపుల్స్ వాటిలో డివిజన్ ఏంటి? ఎపిడెమిక్ అంటే ఒక గివెన్ ఏరియాలో గివెన్ టైంలో ఎక్కువ మందిని బాధ పెట్టి వెళ్ళిపోతుంది అనమాట. ఆ బాధ పెట్టి వెళ్ళిపోవడంలో అయితే వాళ్ళు రికవర్ అయిపోతారు, మందు వేసినా వేయిపోయినా, లేకపోతే ప్రాణాలు పోతాయి. మందు దానికి సరైనటువంటి సమయంలో సరైనటువంటి పొటెన్షియల్లో మనం కనుక మందు వేస్తే రక్షింపబడతారు అనమాట. అది ఎపిడెమిక్స్. అలానే ఎండమిక్ అని ఉంటుంది. అదేంటి? ఒకే రకమైనటువంటి బాధలతోటి ఎక్కువ మందికి ఎఫెక్ట్ అవుతారు. ఆల్మోస్ట్ ఎపిడమిక్ ఎండమిక్ ఒకేలాగా ఉంటాయి మనకి. స్పొరాడిక్ అని ఇంకోటి ఉంటుంది. అదేంటి? ఒకే రకమైనటువంటి రోగ లక్షణాలతోటి మొత్తం ల్యాండ్ గ్లోబ్ మీద చాలా ఏరియాస్లో వస్తుంది. దాన్ని స్పొరాడిక్ అంటారు. అంటే కరోనా వచ్చింది కదా మొన్న, అన్ని దేశాల్లోనూ వ్యాపించింది, చాలా మంది కొన్ని లక్షల మంది చనిపోయారు. అలాంటి వచ్చినప్పుడు వాటిని స్పొరాడిక్ అంటారు. దాన్నే పాండమిక్ అని కూడా అంటారు. స్పొరాడిక్ ఆర్ పాండమిక్. అలానే ఎక్యూట్ ఫేజ్ ఆఫ్ క్రానిక్ డిజీజెస్. ఒకడు ఆస్తమాతో సఫర్ అవుతున్నాడు అనుకోండి చాలా కాలం నుంచి, వాడికి ఆస్తమాటిక్ అటాక్లో వాడిని తీసుకొచ్చారు మనకి. అప్పుడు మనకి ఏం తెలియాలి? వీడు చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆస్తమాతో బాధపడుతున్నాడు, ఇప్పుడు అటాక్ వచ్చింది అంటే ఎక్యూట్ ఫార్మ్ ఆఫ్ క్రానిక్ డిజీజెస్. అలా మనం కేటగరైజ్ చేసుకోవాలన్నమాట. దేన్ని బట్టి మనం ఏ మందుని సెలెక్ట్ చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఎలా తెలుసుకోవాలన్నటువంటివి మనం రేపు కొంచెం ఇంకా దీన్ని డీపర్గా స్టడీ చేసుకుంటాం.